భారతదేశంలో రిజర్వేషన్ కమిట్మెంట్ అనేది ప్రారంభంలో వచ్చినప్పుడు సామాజిక అసమానత్వం అనే అంశం ప్రధానంగా ఉంటుంది. అంటే ఇంకా నిర్దిష్టంగా చెప్పవలసి వస్తే కుల వివక్ష అనేది ఉంది అక్కడ. ఆ కుల వివక్ష ప్రాతిపాదిక మీద ఎస్సీలకి రిజర్వేషన్ వచ్చింది. ఎస్టీలు ట్రైబ్స్గా ఉన్నారు కనుక వారి వెనుకబాటుతనాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్ వచ్చింది. బీసీలు వృత్తి కులాల్లో నిమగ్నమై వాళ్ళు ఇతర ప్రధాన స్రవంతి చాలా విషయాలకు దూరం అయ్యారు కనుక వారికి ఆ రిజర్వేషన్ వచ్చింది. కనుక ఇప్పుడు కుల ప్రాతిపాదిక ప్రతి సందర్భంలో వస్తున్న చర్చ ఏమిటంటే అన్ని వర్గాలకి ఆర్థిక ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ కల్పించాలి అనే చర్చ ప్రతి సందర్భం ముందుకు వస్తూ ఉంటుంది రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడల్లా. కానీ అది నిజం కాదు. వెనుకబడిన ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఏ ప్రాతిపాదికమైన ఇవ్వాలి అనేది ఎవరికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మనుషులందరినీ సమానంగా చూడవలసిందే. కానీ రిజర్వేషన్ కమిట్మెంట్ను దెబ్బగొట్టడం కోసం ప్రతి సందర్భంలో ఇలాంటి చర్చలు వస్తాయి కనుక అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి.